మక్కాను జయించి మహారాజుగా మక్కాలో అడుగుపెట్టిన నాడు తన కన్న కూతురు నిండు గర్భవతిగా ఉన్నప్పుడు అస్త్రాన్ని సంధించి తన కూతుర్ని చంపినటువంటి ఆ శత్రువు తన కళ్ళెదుట కనబడినప్పుడు అయ్యా నిన్ను నేను క్షమిస్తున్నాను అన్నటువంటి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తన కోసం రాజకోట భవంతులను నిర్మించుకోలేదు, తన వారసుల కోసం తరగని ఆస్తులను కూడబెట్టలేదు. ఎండిన ఖర్జూరపు చాపపై కట్టిక ఇసుక నేల మీద తన చేతిని తలగడగా పెట్టుకుని నిదురించినటువంటి నిరాడంబరుడు, అతి పేదరికంలో ఈ లోకాన్ని వీడినటువంటి మానవతామూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆయన తాను దైవదూతని చెప్పుకోలేదు, ఆయన దగ్గర నిధి నిక్షేపాలున్నాయని చెప్పుకోలేదు, ఆయన దగ్గర అగోచర జ్ఞానం ఉంది అని చెప్పలేదు, నేను అద్భుతాలు చేస్తాను అని చెప్పలేదు. ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు, ఈ ముహమ్మద్ కేవలం అల్లా యొక్క దాసుడు,